ది కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ వినటానికి చాలా గొప్పగా అనిపిస్తోంది కదా. కానీ ఆ గుడ్ టైమ్స్ వెనుకాల ఎన్ని బ్యాడ్ టైమ్స్ ఉన్నాయో కాలమే నిరూపించింది. విజయ్ మాల్యా ఒకప్పుడు విలాసాలకి మారుపేరు. ఆకాశంలో విమానాలు, రోడ్డుపై ఫార్ములా 1 కార్లు, ప్రపంచం అతని చేతుల్లో ఉంది అనిపించేలాంటి జీవితం. కానీ ఏమైందా సామ్రాజ్యం? ఎందుకు రెక్కలు తెగిన పక్షిలా కుప్పకూలిపోయింది? కారణం లెక్కలేని విలాసాలు. వ్యాపారం అంటే కేవలం బ్రాండ్ కాదు, బ్యాలెన్స్ చేయగలగటం. కింగ్ఫిషర్ విమానాలను అత్యంత విలాసవంతంగా మార్చటం, ఎయిర్ డెక్కన్ సంస్థను కొనుగోలు చేయడం, ఇదంతా బయట ప్రపంచానికి చాలా గొప్పగా అనిపించింది. కానీ ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటే ఏమవుతుంది? అప్పులు కొండలా పెరిగిపోతాయి. 1000 కోట్ల అప్పులు, చివరికి ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. కానీ ఆడంబరాల విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆదాయాన్ని మించిన ఖర్చులు, అవసరాన్ని మించిన విలాసాలు. చివరికి అత్యంత అపర కుబేరుడు అని చెప్పుకున్న వ్యక్తి కనీసం అడ్రస్ చెప్పుకోలేని పరిస్థితికి దిగజారిపోయాడు. ఒకప్పుడు మహారాజులా కనిపించిన వ్యక్తి ఈరోజు పరారీలో ఉన్న వ్యక్తిగా మిగిలిపోయాడు. అప్పులు చేసి వ్యాపారాలు చేయొచ్చు, కానీ అప్పులతోనే ఆకాశంలో మేడలు కడతానంటే కాలగమనంలో అవి గాలిలో కలిసిపోతాయి.